మార్కు సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఉదయం కాని ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించి, పిలాతు యూదుల రాజువు నీవేనా అని అడగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా, పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. ఆయనను మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారి యొక్క ఖైదీని పిలాతు విడివాడు అధికారులను ఎదిరించి కలహంలో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బా అను ఒకడుండెను. జనులు గుంపులుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారము చేయవలనని అడగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బాను తమకు చేయవలనని కొన్నట్లు ప్రధాన యాజకులు వారు ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజును చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువేయమని మరలా కేకలు వేసిరి. ఎందుకు అదే చెడు కార్యము చేసిన వారిని అడగగా, వారు వారిని సిలువేయ మరీ ఎక్కువగా కేసిరి. పిలాతు జనసమూహం సంతృష్టికు గలై బరబ్బాను చేసి ఏ కోడాలతో కొట్టించి సిలువేయ నప్పగించను. అంతటానికులు ఆయనను ప్రేత్యమను అధికారంలోనికి తీసుకొని సైనికులని సమకొనిన తర్వాత ఆయనకు రంగురంలో తొలగించి ముండ్ల కిరీటము ఆయన మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయన వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో కొట్టి ఆయన మీద ఒమ్మివేసి మోకాలుని నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఉదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలైనకు తొడిగించి ఆయనను సిలువేయుటకు తీసుకొని పోయిరి. కురేనీయుడైన ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోచుండగా